వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్బీ శివ టాక్స్. హాయ్ అండి, అందరూ బాగున్నారా అండి? సో ఈరోజు ఏంటి అంటే మన టాపిక్ హెయిర్ కలరింగ్ అండి. కెమికల్ లేకుండా జస్ట్ న్యాచురల్ హెయిర్ కలర్. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే మీడియం సైజ్ బీట్రూట్. దాన్ని ముక్కలుగా కోసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కొంచెం వాటర్, అంటే అది గ్రైండ్ అవ్వడానికి సరిపోయేంత వాటర్ తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని జ్యూస్ స్ట్రెయినర్లో ఉంటాయి కదా, దాంట్లో మనం ఎంత మ్యాక్సిమం వస్తుందో అంత స్క్వీజ్ చేసేయాలి. ఆ మిగిలింది మాత్రం నేనైతే ఫేస్ ప్యాక్స్లో అయినా యూస్ చేసుకోవచ్చు. ఆ మిగిలిన బీట్రూట్ పల్ప్ ఉంటుంది కదా, లేదు అంటే హనీ వేసుకొని, లేదు హనీ కూడా వద్దు అంటే యాసిడ్స్ అయినా తినేసేయచ్చు. సో అన్నీ చూసారు కదా జ్యూస్ ఎన్ని వచ్చినాయో. దాంట్లో కంప్లీట్ లెమన్ జ్యూస్ తీసుకున్నాను, ఒక లెమన్ది జ్యూస్ తీసుకున్నాను. నెక్స్ట్ 1 కప్ హెన్నా పౌడర్ తీసుకున్నాను. దాన్ని మనం మిక్స్ చేయాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది ఆమ్లా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్ వేసి దీన్ని బాగా కలిసేలాగా మిక్స్ చేయాలి. సో మనకి ఇంకా వాటర్ కావాలి కాబట్టి టీ డికాషన్ రెడీ చేస్తున్నాను. 1 కప్ వాటర్లో 1 టీ స్పూన్ టీ పౌడర్ వేసి మరిగించాలి. ఈ టీ డికాషన్ని మనం హెన్నా కలపడానికి ఎంత అవసరమో అంతవరకు కలుపుకుంటే సరిపోతుంది. అది కొంచెం మరీ టైట్ కాకుండా కొంచెం మీడియంగా లూజ్గా అలా చూడండి, అలా ఉండాలి. ఇప్పుడు మనం పైన మూతను పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత కొంచెం గట్టిపడింది హెన్నా. కలర్ కూడా చూడండి ఎంత చేంజ్ వచ్చిందో. హెన్నాని అప్లై చేసే ముందు మనం హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోవాలి. మన యాప్రాన్ ఏమన్నా వేసుకోవాలి, చేతికి గ్లౌజులు వేసుకోవాలి. సో ఇవన్నీ చూసుకోవాలి, ఎందుకంటే మన హ్యాండ్ కూడా పాడైపోతుంది. ఈ కొంచెం రెడ్గా ఉంది హెయిర్, ఎందుకంటే తన అమ్మ ఎప్పుడు తను వేసుకుంటూ ఉంటుంది, అందువల్ల వైట్ హెయిర్ రెడ్గా ఉందన్నమాట. ఫస్ట్ నేను కొంచెం ఫ్రంట్ హెయిర్కి, అంటే మెయిన్ అక్కడే కదా వైట్ హెయిర్ ఉండేది, సో ఫస్ట్ ఫ్రంట్ హెయిర్కి అప్లై చేశాను. చూడండి ఎక్కడ అయితే ఎక్కువ వైట్ హెయిర్ ఉందో అక్కడ అప్లై చేశాను. తర్వాత మిడిల్లో మనం, అంటే నేను హెన్నా ఏంటి అంటే నార్మల్గా అప్లై చేయకుండా పార్లర్లాగా నాట్ వేస్తారు చూడండి, అలా పెడతారనమాట. ఫస్ట్ మిడిల్ మాడు మీద ఒక పార్ట్ తీసుకొని దాన్ని రౌండ్గా చుట్టాలి ముడిలాగా. ఆ తర్వాత ఈ ప్రొసీజర్ ఏంటి అంటే లెఫ్ట్ సైడ్ ఒక పార్టీషన్ తీసుకొని, ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నా కదా నేను, దాన్ని రైట్ సైడ్కి వంచేసి ఆ నాట్ చుట్టూ ఒక రోల్ లాగా చుట్టేసేయాలి. చూడండి ఇప్పుడు నేను చూపించినట్టుగా, వీడియోలు చూపించినట్టుగా. ఆ తర్వాత రైట్ సైడ్ పార్టీషన్ తీసుకోవాలి. ఆ నాట్ పైన కూడా కవర్ అయ్యేలాగా హెన్నా అంతా అప్లై చేయాలి. సో ఒకసారి అలా రాస్తే ఆ పైన లాస్ట్ మన ఎడ్జ్ ఊడకుండా నాట్ గట్టిగా ఉంటుంది. సో ఆ రైట్ సైడ్ పార్ట్ తీసుకున్నాం కదా, ఆ అప్లై చేసేటప్పుడే దాన్ని పక్కకి మనం ఇంకొక సైడ్కి తిప్పి అప్లై చేస్తూ చుట్టూ తిప్పేస్తూ ఉండాలి, రోల్ చేయాలి. అప్పుడు గట్టిగా పట్టుకొని, ఎందుకంటే అది గంట కాదు 2 గంటలు 3 గంటలు అయినా సరే మనకి ఆ ముడి అనేది ఊడకుండా ఉంటుంది, ఎందుకంటే మనం టైట్గా చుట్టినందువల్ల. చుట్టేశాక మళ్ళీ అప్లై చేయాలి. మళ్ళీ రైట్ సైడ్ సేమ్ అంతే, ఇంకా రైట్ పార్ట్ తీసుకొని దాన్ని లెఫ్ట్కి అంటూ అప్లై చేస్తూ లెఫ్ట్కి రౌండ్ చేయాలి. మళ్ళీ రైట్ది లెఫ్ట్కి అలా చూసుకుంటూ నాట్ అంతా వేసేయాలన్నమాట. అలా వేసినందువల్ల ఏమవుతుందంటే మన హెయిర్ అంతా ఫుల్గా పట్టేసిద్ది, స్కాల్ప్ మొత్తం హెన్నా పట్టేసిద్ది. ఇంకోటి ఏంటి అంటే మన తల బరువుగా ఉండదు. మనకి ఇలా చేస్తే ఏంటంటే చూడటానికి కూడా అందంగా బాగుంటుంది. ఇంకోటి హెయిర్ అంతా మంచిగా పట్టేసిద్ది హెన్నా. నాట్ వేసుకున్నందువల్ల ఏంటి అంటే మన మీద పడకుండా, సో నాట్ తలపైన ఉంటుంది కాబట్టి మనకి ఊడిపోకుండా బరువులుగా అనిపించకుండా ఉంటుంది. ఇలాగే ఈ హెన్నాని హెయిర్ మొత్తం మనం స్కాల్ప్ మొత్తం అప్లై చేసి పార్టీషన్స్గా తీసుకుంటూ ఫుల్గా అప్లై చేయాలి. లాస్ట్లో మొత్తం కవర్ చేయాలన్నమాట. సో ఇది ఒక 2 అవర్స్ ఉంచుకోవాలి, 2 to 3 అవర్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా హెన్నాను స్టెప్ బై స్టెప్ మొత్తం అప్లై చేశాక ఒకసారి చెక్ చేసుకోవాలి అంతా అయిందా, ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా అని చూసుకొని ఆ మిగిలిన హెన్నాని మనం మొత్తం హెయిర్ అంతా వచ్చేలాగా అప్లై చేయాలి. తర్వాత కవర్ వేయాలి మన హెయిర్కి. అప్పుడు ఏంటి అంటే హెయిర్ డ్రై అవ్వకుండా బాగుంటుంది. మనం ఇలా మిక్స్ చేసిన హెన్నాని మనం హెయిర్ మొత్తం అప్లై చేసేసాం కదా, దానికి ఆ మొత్తం కంప్లీట్గా అప్లై చేశాక ఏదో ఒక క్యాప్ పెట్టేసుకోవాలి, షవర్ క్యాప్ కానీ ఏది, లేకపోతే క్యారీ కవర్ని సెట్ చేసైనా మనం పెట్టుకోవచ్చు. ఒక 2-3 అవర్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. అది ఏంటంటే గోరువెచ్చటి నీళ్ళతో మాత్రమే, ఓన్లీ వాటర్తో వాష్ చేసుకోవాలి.
మనం నాట్ ఉంటుంది కదా! దాన్ని జస్ట్ షవర్ కింద గాని ఫుల్ ట్యాప్ తిప్పేసి ట్యాప్ కింద గాని పెట్టేసి చేత్తో ఇలా స్లోగా అంటే మొత్తం చాలా ఈజీగా వచ్చేస్తది. అయితే మనం వాష్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఎలాంటి నీట్‌గా మొత్తం క్లీన్ అయిపోయేలాగా బాగా నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఆ పౌడర్ అనేది మన స్కాల్ప్ మీద ఉండొద్దు. కంప్లీట్‌గా వాష్ అయిపోయాక, డ్రై అయిపోయాక మనకు కలర్ ఏంటి అంటే బ్రాంజ్ కలర్ వస్తది. అంటే రాగి, కాపర్ కలర్ లాగా వస్తది. అది చాలామంది మనీ ఇచ్చేసి కలర్ గూడా ఏయించుకుంటారు హెయిర్‌కి. చాలా బావుంటుంది. బట్ అలా ఇష్టం లేని వాళ్ళకి ఏంటంటే ఇంకో సొల్యూషన్ ఉంది. ఆయుర్వేదం షాప్‌లో నీలి ఆకులు అని దొరుకుతది మనకి. లేదా ఇంగ్లీష్‌లో మనకి ఇండిగో లీవ్స్ లేదా ఇండిగో పౌడర్ డైరెక్ట్ లీవ్స్‌ని పౌడర్ చేసిందే దొరుకుతది. ఆ ఇండిగో పౌడర్ తెచ్చేసుకొని మనం లైట్‌గా హాట్ వాటర్‌లో మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అది ఎలాగా ఏంటి అని నేను చూపిస్తాను వీడియోలో. అది అప్లై చేసుకున్నాక మన హెయిర్ ఏంటంటే బ్లాక్‌గా వచ్చేస్తది. ఇక్కడ ఏంటి అంటే ఇండిగో అంటే బ్లూ కలర్ అన్నమాట. మన హెయిరు రెడ్‌గా వచ్చేస్తది కదా! రెడ్, బ్లూ కలిస్తే బ్లాక్ వస్తుంది. మీ హెయిర్ ఎంత రెడ్‌గా అయితే మీ హెయిర్ ఇండిగో అప్లై చేశాక అంత బ్లాక్‌గా అవుతుంది. దాని మీద డిపెండ్ అయ్యే మీ హెయిర్ కలర్ మారిద్దన్నమాట. అది టెక్నిక్. అది ఒకసారి చూడండి. అందరూ ఒకసారి అది ఎలాగా ఏంటి అని నేను చూపిస్తాను. హెయిర్ వాష్ చేసుకున్నాక ఇలా రెడ్‌గా చాలా బాగొచ్చింది. నెక్స్ట్ మనం ఇండిగోని మిక్స్ చేసుకుందాము. కొంచెం ఒక కప్ వాటర్ తీసుకొని అది కొంచెం వేడిగా అంటే గోరువెచ్చగా ఉండాలి. సో, ఒక కప్‌లో మనం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరీ థిక్‌గా కాకుండా కొంచెం లూజ్‌గా అంటే 1 అవర్ మనం అలా అట్టి పెట్టేస్తాం గదా! అప్పుడు కొంచెం గట్టి పడుతుందనమాట. ఇలా కంప్లీట్‌గా ఈ ఇట్లా టెక్స్చర్ వచ్చేదాకా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 1 అవర్ పక్కన పెట్టాలి. ఆ తర్వాత చూడండి ఎలా ఫార్మ్ అయిందో బావుంది. హెయిర్ వాష్ చేసుకున్నాక హెయిర్ కలర్ చూడండి ఎంత బ్రాంజ్ కలర్‌లో వచ్చింది. ఈ మిక్స్ చేసుకున్నటువంటి ఇండిగోని ఒక 1 అవర్ పక్కన పెట్టాలి మనం. ఆ తర్వాత ఇట్లా వచ్చేసింది మనకి. దాన్ని మిక్స్ చేయాలి. ఒకసారి కలపాలి పైనుంచి కిందకి మొత్తం కలిసేలాగా. లోపల గ్రీన్ ఉంది. పైన మంచిగా అంటే బ్లూ గ్రీన్ లాగా మెరుస్తుందనమాట. సో, దాన్ని మనం ఇంతకుముందు హెన్నా ఎలా అప్లై చేశానో సేమ్ ప్రొసీజర్‌లో మనం పార్టిషన్స్ తీసుకుంటూ నీట్‌గా హెయిర్ మొత్తం, స్కాల్ప్ మొత్తం కవర్ అయ్యేలాగా మనం అప్లై చేయాలి. ఈ ఇండిగో పౌడర్ ఈ డై అన్నమాట ఎటువంటి కెమికల్ అయితే కాదు. నేచురల్ మనం ప్రకృతి నుంచి వచ్చినటువంటి లీవ్స్‌ని మనం ఇప్పుడు గోరింటాకు, కరివేపాకు ఎలా నేచురల్‌గా ఉంటాయో ఇవి నీలి ఆకులు. ఇవి కూడా చాలా నేచురల్. వాటిని మనం వాడి మనం కలర్‌ని కొంచెం మార్చుకుంటున్నాం హెయిర్ కలర్. సో, ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కంప్లీట్ అయిపోయాక ఇలా మనం షవర్ క్యాప్‌లేసుకో వాష్ చేశాక ఎంత బావుందో చూడండి. అలాగని డైలాగా డార్క్ కలర్ లేదు. అలాగని హెన్నా కలర్ కూడా లేదు. మీడియం‌గా చాలా బావుంది.